జగన్ ప్రభుత్వం పని మాయా సభను మించిపోయింది. మాయా సభలో లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు కనిపించే కనికట్టు ఉన్నట్లుగానే జగన్ సర్కార్ కూడా చేసింది చెయ్యనట్లు, చెయ్యనిది చేసినట్లు మాటలతో మాయ చేసేస్తారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో 99% అమలు చేశామని ఘనంగా చెప్పుకుంటారు. ఇంతకీ అమలైనవి ఏమిటయ్యా అని చూస్తే 1% కూడా ఉండవు. కానీ ప్రచారం మాత్రం ఆ 1% కూడా అమలైపోయిందేమో, పాపం ప్రభుత్వమే సరిగ్గా చూసుకోనుండదు అనుకునే లెవెల్లో ఉంటుంది. కానీ వాస్తవంలో జగన్ ఇచ్చిన హామీల్లో కనీసం 10% కూడా ఈ 5 ఏళ్లలో నెరవేర్చలేదు. నవరత్నాల పేరిట జగన్ నాటకం ఆడారే కానీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలలో, అలాగే పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన వేల హామీలలో ఇప్పటికీ కనీసం 10% కూడా నెరవేరలేదు. రైతు భరోసా కింద 12 హామీలు ఇచ్చినా వాటిలో ఒక్కటి అమలు కాలేదు. అలాగే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఇచ్చిన 8 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదు. పింఛన్ల పెంపు కింద ఇచ్చిన 3 హామీల్లో 2టిని పూర్తిగా విస్మరించారు. ఇలా మాటలకు చేతలకు పొంతలేని జగన్ పాలన పూర్తిగా అవాస్తవాల పునాదులపై సాగుతోంది. క్రమం తప్పకుండా బటన్ నొక్కి సొమ్ములు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారంటూ ఘనంగా చాటుకుంటున్న ముఖ్యమంత్రి వాస్తవంగా బటన్ మాత్రమే నొక్కుతున్నారు. ఆ తర్వాత ఎంతకాలానికి ఆ సొమ్ములు లబ్ధిదారుల ఖాతాల్లో పడతాయో మాత్రం చెప్పడం లేదు. తాజాగా అనకాపల్లిలో ఆర్భాటంగా బహిరంగ సభ ఏర్పాటు చేసి మరీ చేయూత పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ములు వేస్తున్నారంటూ బటన్ నొక్కారు. అది జరిగి వారం రోజులు దాటిపోయినా ఇంతవరకు ఒక్క లబ్ధిదారుడి ఖాతాలో కూడా చేయూత సొమ్ములు పడిన దాఖలాలే లేవు. ఇహనో ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లోకి వస్తే ఇక ఆ పడని డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. కానీ బటన్ నొక్కాను, సొమ్ములు పంచాను అన్న ప్రచారం మాత్రం ఘనంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని జగన్ ఎంత ఫార్స్గా మార్చేశారంటే, ఆయన ప్రభుత్వ కార్యక్రమం అంటూ ప్రజాధనంతో కోట్లు వెచ్చించి సభను ఏర్పాటు చేస్తారు. ఆర్టీసీ బస్సుల్లో బతిమలాడో భయపెట్టో జనాలను తరలించేస్తారు. బలవంతంగా వచ్చిన వారు జగన్ ప్రసంగం మధ్యలోనే లేచి వెళ్లిపోవడం వేరే సంగతి. కానీ చేయూత పథకం కింద లబ్ధిదారులకు సొమ్ములు పంచాలంటే అందుకు ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేస్తూ విడుదల ఆర్డర్ ఇవ్వాలి. కానీ అలాంటిదేమీ లేకుండానే ఉత్తుత్తి బటన్ నొక్కేసి జగన్ చేతులు దులిపేసుకున్నారు. ప్రచారం మాత్రం వేరే లెవెల్లో చేసేసుకున్నారు. ఉత్తుత్తి బటన్ నొక్కి ఆ సందర్భంగా చేసిన ప్రసంగంలో మాత్రం విపక్షాల నాయకులను విమర్శించేసి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. సొమ్ములు రాలేదంటూ లబ్ధిదారులు చేస్తున్న ఆందోళనలు పట్టించుకోవడమే లేదు. స్థానిక నాయకులను అడిగితే సొమ్ములు పడకపోతే మాత్రం ఏమైంది, జగన్ సార్ బటన్ నొక్కేశారుగా అంటూ జారుకుంటున్నారు. ఎలాగో ఈ వారంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది కనుక ఇక సొమ్ములు ఎగ్గట్టయ్యొచ్చు, అది సంగతి.